ప్రతిరోజు గొడవలు, ప్రతి మాటల్లో బాధ. ఒకే ఇంట్లో ఉంటూ పరాయి వాళ్ళలా జీవిస్తున్న భార్యాభర్తలు. కానీ ఒకరోజు జరిగిన చిన్న సంఘటన వారి జీవితాన్నే మార్చేసింది. చివరికి ఏమైంది తెలుసుకోవాలంటే ఈ కథను చివరి వరకు చూడండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్. ఆనందంగా మొదలైన జీవితం. ఒక చిన్న గ్రామంలో రాఘవ్, లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. పెళ్లి తర్వాత కొన్నేళ్లు వారి జీవితం ఎంతో ఆనందంగా సాగింది. ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం, నమ్మకం ఉండేది. కానీ కాలక్రమేణా చిన్న చిన్న విషయాల మీద అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. ఒకరోజు ఇంట్లో ఖర్చులు ఎక్కువ చేస్తున్నావు అన్నాడు రాఘవ. మీరు ఎప్పుడు నన్నే తప్పుపడతారు అంది లక్ష్మి. ఆ రోజు మొదలైన గొడవ ప్రతిరోజు కొనసాగింది. ఇద్దరూ మాట్లాడేది అవసరం ఉన్నప్పుడే. పిల్లలు కూడా భయపడిపోయారు. ఇంట్లో ప్రశాంతత కరువైంది. ఉదయం గొడవ, మధ్యాహ్నం గొడవ, రాత్రి కూడా గొడవ. పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ అరుపులే అని మాట్లాడుకునేవారు. పిల్లలు బయట ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టారు. అనుకోని సంఘటన. ఒకరోజు రాఘవ్ పనికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. చిన్న గాయాలే అయినా హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. ఆ వార్త విన్న లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. రాఘవ్ని చూసిన వెంటనే కన్నీళ్లు ఆగలేదు. నిజమైన ప్రేమ బయటపడింది. డాక్టర్ అన్నారు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అప్పుడు రాఘవ్ లక్ష్మి వైపు చూసి, నువ్వు లేకపోతే నేనేమీ కాదు అన్నాడు. లక్ష్మి కూడా, రోజు కోపంగా మాట్లాడినా నువ్వే నా ప్రపంచం అంది. ఇద్దరూ ఏడ్చేశారు. హాస్పిటల్లో ఉన్న ఒక పెద్దాయన వారిని చూసి నవ్వుతూ అన్నాడు, భార్యాభర్తల మధ్య గొడవలు సహజం, కానీ గెలవాలని ప్రయత్నిస్తే ఇద్దరూ ఓడిపోతారు. అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఇద్దరూ గెలుస్తారు. ఆ మాటలు వాళ్ళిద్దరి మనసును తాకాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక నియమం పెట్టుకున్నారు. కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకూడదు. 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలి. తర్వాత ప్రశాంతంగా మాట్లాడాలి. రాఘవ్ ఇంటి పనుల్లో సహాయం చేయడం మొదలుపెట్టాడు. లక్ష్మి అతని కష్టాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. పిల్లలతో కలిసి భోజనం చేయడం అలవాటు చేసుకున్నారు. ఇంట్లో నవ్వులు మళ్ళీ విరబూశాయి. కొన్ని నెలల తర్వాత అదే పక్కింటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో అని ఆశ్చర్యపోయారు. రాఘవ్ నవ్వుతూ అన్నాడు, డబ్బు కంటే మనశ్శాంతి గొప్పది. లక్ష్మి చిరునవ్వుతో తల ఊపింది. జీవితంలో గొడవలు రావడం తప్పు కాదు, కానీ గొడవల వల్ల ప్రేమను కోల్పోవడం మాత్రం పెద్ద తప్పు. ఒక మంచి మాట, ఒక చిన్ని క్షమాపణ, ఒక చిరునవ్వు ఒక కుటుంబాన్ని మళ్ళీ ఒకటిగా చేయగలవు. గుర్తుంచుకోండి, గెలిచే వాదన కంటే నిలిచే బంధమే గొప్పది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి జీవితాన్ని మార్చే తెలుగు కథల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.